ఉద్యోగులకు నెలకోసారి జీతం వస్తుంది. కూలీలకు ఏ రోజు కూలీ డబ్బులు ఆ రోజు అందుతుంటాయి. కానీ రైతులు మాత్రం ఏడాదిలో 1-2 సార్లు పంటను అమ్ముకున్నప్పుడే డబ్బులు కళ్ళజూస్తారు. అయితే తిరుపతి జిల్లా మర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఎనీ టైం మనీ పొందేలా వ్యవసాయానికి శ్రీకారం చుట్టి ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు తోటి రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమంలా మారుతోంది. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు రమణమ్మ వ్యవసాయంలో ఆదర్శ విధానాలు పాటిస్తున్నారు. ఏడాదంతా ఆదాయం వచ్చేలా బహుళ పంటలు పండిస్తున్నారు. పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతులు పాటిస్తున్నారు. తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నారు. రమణమ్మ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చింది. రసాయన ఎరువులతో భూమి సారం కోల్పోవడంతో పాటు పెట్టుబడులు పెరిగి కలుషితమైన పంటలు వస్తూ ఉండడంతో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇటు మర్లపల్లి గ్రామ యూనిట్ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్నారు. అయితే రైతులు నిరంతరం ఆదాయం పొందాలనే ఉద్దేశంతో తన పొలంలో 20 సెంట్లలో ఏటీఎం విధానంలో అనేక ఆకుకూరలు, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ప్రతి నెల 15,000 నికర ఆదాయం పొందుతున్నారు. ఈ విధానం లాభదాయకంగా ఉందని చుట్టుప్రక్కల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 2016లో ప్రకృతి వ్యవసాయం చేయాలని సిఆర్పీలు, సిఏలు మమ్మల్ని అడగడం జరిగింది. మనం కూడా ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనని 1 ఎకరం పొలంలో మేము ప్యాడీ పెట్టడం జరిగింది. ఆ ఎకరం పొలంలో ప్యాడీ స్టార్టింగ్లో కొంచెం తక్కువగా రావడం జరిగింది. తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి ఇప్పుడు మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేసి 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో ఒక 3 సంవత్సరాలు తక్కువగానే రావడం జరిగింది. ఇప్పుడు మేము ఆ ఎకరం పొలంలో 42 బస్తాలు ప్యాడీ పండిస్తున్నాము. ఈ ప్రాజెక్టులో నేను 2018లో ఐసీఆర్పీగా చిలంతూరు గ్రామంలో వర్క్ చేసేదాన్ని. అక్కడ కొంతమంది రైతుల్ని మోటివేషన్ చేశాను. ఇప్పుడు మాకు ఏటీఎం మోడల్ అనే ఒక పద్ధతిని పెట్టారు. ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ. ఒక రైతుకి ఇంటికి సరిపడా ఆహార పదార్థాలను సేకరించేదానికి ఈ ఏటీఎం మోడల్ అనే పద్ధతిని మాకు పెట్టడం జరిగింది. 20 సెంట్లు మేము కౌలు భూమిని తీసుకొని 20 సెంట్లో ఏటీఎం మోడలు 25 రకాల కూరగాయలను పెట్టడం జరిగింది. మేము పెట్టి ఇప్పటికి 45 రోజులు. ఈ 45 రోజులకు గాను ఆ 25 రకాల్లో 4 రకాల పంటను మేము తీయడం జరిగింది. ఈ 4 రకాల పంటలకు సంబంధించి మాకు 4,200 రూపాయలు ఇప్పటికి లబ్ధి పొందున్నాము. దీనికి ఖర్చు పెట్టింది మేము 4,000 రూపాయలు మాత్రమే. ఇంకా 15-16 రకాల కూరగాయలు ఉన్నాయి, స్టార్టింగ్ అవుతున్నాయి. వీటిలో ఇంకా 15,000 రూపాయలు మేము లబ్ధి పొందుతామని మేము ఆశిస్తున్నాము. ఆకుకూరలు చిర్రాకు, తోటకూర, పాలకూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, కాయగూరలు మిరప, వంగ, టమోటా, గడ్డజాతి ఎర్రగడ్డ, ముల్లంగి, అల్లం, తీగజాతి సొర, బీర, కాకర, బోర్డర్ క్రాప్ మొక్కజొన్న, ఆకర్షణ పంట బంతి. ఈ విధంగా మేము 25 రకాల కూరగాయలు పెట్టడం జరిగింది. ఈ 25 రకాల కూరగాయల్లో మేము ప్రతినిత్యం రోజు ఏదో ఒక పంటను అమ్ముకోవడం జరుగుతుంది. ఈ భూమిని 20 సెంట్లు తీసుకున్న తర్వాత దుక్కి చేయాలి సార్. మొదటి దుక్కి చేసిన తర్వాత కలుపు అదంతా నివారణ అవుతుంది. తరువాత ఒక 4-5 రోజుల తర్వాత ఎండిన తర్వాత రెండో దుక్కి చేసి రెండో దుక్కిలో ఘనజీవామృతాన్ని 200 కేజీలు భూసారం పెంచడానికి అంటే భూమి సత్తువ కోసం దుక్కిలో వేయడం జరిగింది. అదే విధంగా విత్తనాలు వేసేటప్పుడు దీనికి తెగుళ్లు సోకకుండా అంటే 40 రోజులు దీనికి అమ్మిడికి తెగుళ్లు రాకుండా బేజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనాలు నాటడం జరిగింది. ఇప్పటికి మేము 45 రోజులు అయితే సార్ 45 రోజుల్లో కొంచెం ఆకుమచ్చ తెగులు పడింది. దానికి పుల్లటి మజ్జిగ అనేది స్ప్రే చేసాము. మధ్యలో 4 రోజులకు ఒకసారి తెగులు రాకముందే అగ్నాస్త్రం 4 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాము. బ్రహ్మాస్త్రము ఆల్రెడీ మాకు ముందుగానే చేసి పెట్టుకొని ఉన్నాము. నీమాస్త్రం కూడా మేము ముందుగానే ఒక 6 నెలలు నిలవ ఉండే కషాయాలన్నీ మేము చేసి పెట్టుకొని ఉన్నాము. ఈ విధంగా కషాయాల ద్వారానే ఈ పంటలు పండించి రైతులకి, మహిళలకు, విద్యావంతులకు అంగన్వాడీ స్కూళ్ళల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రకృతికి సంబంధించిన దొరికే ఆకులు, ఆవు మూత్రం, ఆవు పేడకు సంబంధించిన కషాయాలను మేము తయారు చేసుకొని భూసారం పెంచడానికి ఘనజీవామృతం అనేది వేస్తాం సార్. ఆ ఘనజీవామృతం ఏంటంటే 100 కేజీలు పచ్చి ఆవు పేడ తీసుకుంటాము,
2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, 5 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకొని, గుప్పిడి పుట్టమట్టి తీసుకొని దాన్ని బాగా కలిపి ఆడ నీడలో ఆరబెట్టుకోవాలి సార్. ఒక 3 రోజులు ఆరబెట్టుకున్న తర్వాత ఘనజీవామృతాన్ని భూసారం పెంచడానికి మేము వేసుకుంటాం సార్. అదేవిధంగా కషాయాలు అనేటివి ప్రకృతిలో సంబంధించిన ఆకులు, ఆవు మూత్రము, ఆవు పేడతోనే మేము తయారు చేసి ఉడకబెట్టి పెట్టుకొని 6 నెలలు నిల్వ ఉండే కషాయాలను మాత్రమే మేము చేసుకుంటాం సార్. దానిలో బ్రహ్మాస్త్రం అంటే 5 రకాల ఆకులు, సీతాఫలము, యాపాకు, సముద్రపాలాకులు, కానుగ, బొప్పాయి, ఈ 5 రకాల ఆకులు సన్నగా తరిగి ఆవు మూత్రం 25 లీటర్లలో ఒక 3 పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టి అవి నిల్వ స్టోర్ చేసి పెట్టుకుంటాం సార్. ఇప్పటికి మా దగ్గర 6 రకాల కషాయాలు స్పేర్లో ఉన్నాయి సార్. అంటే తెగులు పడక ముందే స్ప్రే చేసుకోవడానికి.